విజయవాడ గుణదలకొండపై మేరీమాత ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. దీంతో బస్సులు, రైళ్లు ప్రత్యేకంగా నడుపుతుండగా గుణదల ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు ప్రకటించారు. దక్షిణ భారతదేశంలో రెండవ అతిపెద్ద క్రైస్తవ దేవాలయంగా పేరు పొందిన గుణదలమాత క్షేత్రం 100 వసంతాల వేడుకలు పూర్తి చేసుకుంది. 3 రోజుల పాటు మేరీమాత ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయవాడ కేథలిక్ పీఠం రెవరెండ్ ఫాదర్ మువ్వల ప్రసాద్, ఇతర బిషప్లు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. దివ్యబలి పూజతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం ప్రార్థనా గీతాలను ఆలపించారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు గుణదలకొండను సందర్శిస్తారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొనేందుకు తరలివస్తున్నారు. ఇటలీకి చెందిన ఫాదర్ ఆర్లాటి గుణదలకొండపై మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఈ ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవంలో ప్రధానంగా పూజలు, ఆరాధనలు, సంగీత కార్యక్రమాలు